ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుందాం. నీతిమంతుడు 7 మార్లు పడినను ఏమంటున్నాడు ఇక్కడ? తిరిగి లేచును. ఎందుకు లేచును? ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఎందుకు కూలుతారు? మనం చూసుకున్నట్లయితే నీతిమంతులట 7 సార్లు పడిపోయినా లేస్తారట. ఎందుకు లేస్తారు? ఎలా లేస్తారంటే నీతి న్యాయములకు కర్త అయిన దేవుడు యేసుక్రీస్తుల ప్రభుల వారు. ఆయనను అనుసరించి నడిచిన వారు బలవంతులుగా స్థిరులుగా ఉంటారు. మన పునాది ఎక్కడ స్థిరపరచబడి ఉన్నదంటే క్రీస్తు మీద స్థిరపరచబడి ఉన్నది. న్యాయవంతుడైన యేసుక్రీస్తు మీద మన పునాది అనగా మన ఆత్మీయ జీవితము కట్టబడి ఉన్నట్లయితే ఆ ఆత్మీయ జీవితంలో ఎన్ని తుఫానులు అలలు రేగినను, ఎన్ని రకాల కదిలించాలని చూసినను ఆ క్రీస్తనే బండ మీద, ఆ నీతి న్యాయములు కలిగిన క్రీస్తనే బండ మీద, ఆ దేవాది దేవుని బండ మీద అనగా ఆయన మీద, ఆయన పునాది మీద తన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు ఏ మాత్రము కదిలింపబడదు. ఎందుకనగా నన్ను ఎవ్వరూ కదిలించలేరు అని భక్తుడు అంటాడు. ఎందుకో తెలుసా మాట? క్రీస్తులో నాటబడిన వారు, క్రీస్తు వారిలో నిలిచి ఉంటే వారు స్థిరమైన పునాదుల వలె ఉంటారు. వారు స్థిరముగా ఉంటారు కానీ ఎవ్వరు ఎన్నడూ ఏమాత్రం వారిని కదిలించలేరు. ఎందుకనగా భూమి ఆకాశములను సృష్టికర్త అయిన సర్వశక్తి గల దేవుడు వారిని దర్శించి ఉన్నాడు, వారితోనే ఉన్నాడు, వారి ఇరుప్రక్కల ఆయన వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఏది ఎంత మాత్రం హాని చేయకుండా ప్రతి దానిని దేవుడు గద్దించనయింటున్నాడు. కాబట్టి నీతిని న్యాయమును అనుసరించి నడిస్తే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడైన దేవుణ్ణి, న్యాయమంతుడైన దేవుణ్ణి వారు హృదయమందు నమ్మి విశ్వసించి చేర్చుకొని ఉన్నారు. క్రీస్తే రక్షకుడు, క్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరెవరు లేరు అని. కాబట్టి ఆయన నామాన్ని గణపరుస్తున్నారు, ఆయన నామాన్ని వారు ఇచ్చిస్తున్నారు. నన్ను గణపరచువని నేను గణపరచదని, అతను నా నామం నిరిగిన వాడు గనక నేను అతన్ని తప్పించదనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు దేవుని ఆశ్రయస్థానంగా చేసుకొని ఉన్నారు, ఆశ్రయపురంగా చేసుకొని ఉన్నారు, దాగుచోటుగా చేసుకొని ఉన్నారు. కాబట్టి ఆ బండ వారిని కదలనివ్వట్లేదు. వారు బండ మీద కట్టుకున్నారు, న్యాయముగా కట్టుకున్నారు దేవుని అందుని వారి నివాసంలోని ఆత్మీయ జీవితాలను న్యాయ ప్రకారంగా వారు నడుచుకున్నారు. కాబట్టి వారు ఏమాత్రం ఎన్నడూ కూడా కదిలింపబడనుల్లక వారు ఉన్నారు అన్నట్లు. కాబట్టి ఇక్కడ అయితే ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు అనగా కీడు చేయువాడి ఇంటి మీద ఎప్పుడు కీడే ఉంటుంది అని దేవుడు వాక్యం సామెతలలో సెలవిస్తుంది. భక్తిహీనులు అనగా ఎవరు? క్రీస్తును ఎరగని వారంటే భక్తిహీనులు కారు. భక్తిహీనులు అనగా మనం చూసుకున్నట్లయితే క్రీస్తును ఎరగని వారు అని అంటే క్రీస్తును పూర్తిగా తెలియని వారు వారు భక్తిహీనులు అనబడరు. కానీ ఇక్కడ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్న రక్షణ తీసుకొని దేవుడు వాక్యమును వింటూ వాక్యానుసారంగా నడవని ప్రజలు, క్రీస్తు రక్తంలో కడగబడి తన రక్తానికి విలువనివ్వని వారు, తనను వెలకట్టలేని ఆయన ప్రేమను గుర్తించని వారు, గుడ్డివారు, తెలియక కూడా తెలిసినా కూడా తెలియనట్లు ప్రవర్తిస్తూ క్రీస్తులో నుండి తొలగిపోయి వారి సొంత కార్యాలకు, సొంత స్వేచ్ఛల కొరకు క్రీస్తు కార్యములను అపవిత్రపరుస్తూ వారు భక్తిహీనంలో బ్రతుకుతారు. అటువంటి వారికి ఆపదలు వస్తాయి, రావని కాదు, నిశ్చయంగా వారు గాలు జారు చోటే వారు ఉంటారు. కాబట్టి వారు భక్తిహీనతలో ఉన్నప్పుడు, వారు ఆపదలో వారు కలిగినప్పుడు వారు ఎంత మొర్రపెట్టిన దేవుడు విననంటున్నాడు. ఎందుకు వినడు దేవుడు అంటే తన వాక్యమును చెవిని పడకుండా చెవిని మూసుకొని వాడు ప్రార్థన వేయమంటాడు. అంటే తన వాక్యం అంటే తన దర్శిస్తున్నప్పుడు నేను మిమ్మల్ని దర్శించిన కాలంన మీరు లోబడనొల్లలేరంటారు దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు విడిపిస్తానన్నప్పుడు, మీరు పాపంలో పడకూడదన్నప్పుడు లోకాశలకు ఆత్మను అప్పజెప్పుకొని, లోకాశలకు మన కన్నులను, మన ప్రాణాత్మ శరీరాలను అప్పజెప్పుకొని ఆత్మను కృంగదీస్తూ ఉంటున్నాం. కాబట్టి భక్తిహీనంలో ప్రవర్తిస్తున్నాం. మనకు కోరిక ఎన్ని విధాలుగా, మన మనసు ఎన్ని విధాలుగా ఆలోచిస్తే అన్ని విధాలుగా మనము ఆ రీతిగా ప్రయాణం చేస్తున్నాం. కానీ క్రీస్తులో మన ప్రయాణము లేదు. కాబట్టి భక్తిహీనులు కూలుతారు అంటున్నాడు. వారికి ఆశ్రయపురము లేదు, వారికి ఆదుకునేవారు లేరు, వారిని రక్షించేవారు లేరు. వారు ఎలా ఉన్నారంటే అన్నీ ఉన్నా ఏమీ లేనివారుగా ఉన్నారు. ఏమీ లేనివారు, ఎవరు లేనివారిగా ఆపదల కాలమందు వారిని ఆదుకున్నవాడు లేకుండా వారు జీవిస్తున్నారు. అంటే వారు ఎక్కడున్నారంటే వారు ఏమాత్రము సురక్షితమైన ప్లేస్లో లేరు, కానీ వారు ప్రమాదకరమైన స్థలాలలో, ప్రమాదకరమైన సమయాలలో వారు
కోరుకొని ఉన్నారు. కాబట్టి మరి మనం ఎలా ఉన్నాం? భక్తిహీనతలో ఉన్నట్లయితే ఈ దినము నాడు భయపడకు. నీ భక్తిని నీవు సరి చేసుకున్నాలి అని అంటే తన భక్తి తనకు ధైర్యం పుట్టిస్తుంది, తన భక్తి తనకు నమ్మకాన్ని పుట్టిస్తుంది, తన భక్తి తనను నిలబెడుతుంది, తన భక్తి తన శ్రమలలో నిలుచుకొని శ్రమలు నిలదొక్కుని నిలబడే శక్తినిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు భక్తి గల వారిని ప్రేమిస్తాడు, దేవుడు భక్తి గల వారిని విడిపిస్తాడు, దేవుడు భక్తి గల వారిని ఆదరిస్తాడు, దేవుడు భక్తి గల వారిని కట్టన ఇంటున్నాడు. వారిని ఈ రోజు కాకపోయినా రేపు సమయోచితమైన సమయము అనుకూలించినప్పుడు దేవుడు వారు అడిగిన దానికంటే, వారు కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు వారు ఏదైతే కొంచెము కావాలని అడుగుతున్నారో అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చుటకు దేవుడు శక్తిమంతుడు. కాబట్టి ఆయన శక్తి ద్వారా వారికి అనుగ్రహించాలని అంటున్నాడు. కాబట్టి భక్తి గల వారు ఎప్పుడు కూడా తన ఐశ్వర్యంలోనే ఉన్నట్లు, తన అధిక మహిమలో ఉన్నట్లు, నూతన కృపలో ఉన్నట్లు, నవనూతన ఆత్మ బలమును వారికి పొందుకున్నట్లు వారు క్రీస్తుని వారు ధరించుకొని ఉన్నారు. కాబట్టి వారు ఆ రీతిగా ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? భక్తి కలిగి ఉన్నామా? భక్తిహీనంగా ఉన్నామా? న్యాయమైన ప్రవర్తిస్తున్నామా? అన్యాయంగా జీవిస్తున్నామా? అన్యాయంగా జీవిస్తూ న్యాయము చేయి ప్రభు అని అడిగితే ఆయన వినడు. న్యాయం చేస్తూ అన్యాయాన్ని మనం అనుభవిస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడే మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడే నిలబెడతాడు. ఎందుకో తెలుసా? న్యాయమైన వాడు 7 మార్లు పడినను వాడు లేచుటకు దేవుడే శక్తినిస్తాడు. భయపడకు. నీవు న్యాయంగా ప్రవర్తించి నువ్వు అన్యాయంను గనుక అనుభవించినట్లయితే, నువ్వు నీతిగా ప్రవర్తిస్తే, నువ్వు అవినీతిని గనక అవినీతిని ఇట్లా శ్రమలలో ఉన్నట్లయితే గనక దేవుడే నీకు శక్తినిచ్చి, దేవుడే తన బహుబలాన్ని ఇచ్చి, దేవుడే తన బలాతిశయము చొప్పున, దేవుడే తన పరాక్రమ శూరుని వలె నీ యుద్ధకు వచ్చి నేను లేపన ఇంటున్నాడు. దేవుడే నిన్ను బలపరుస్తాడు. నువ్వు లేచుటకు నిలుచుటకు, నువ్వు శ్రమలను నిలదొక్కున్నటకు దేవుడే నీకు భక్తినిస్తుంది, శక్తినిస్తాడు, బలాభివృద్ధిని కలగజేస్తాడు. అదేవిధంగా ఇక్కడ మనం దేవుడి వాక్యమును చూసుకున్నట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పించును. హల్లెలూయా. ఏం కలుగుతుందట? నీతిమంతునికి ఏం కలుగుతున్నాయట? నీతిమంతునికి విల్లాలు కలుగుతున్నాయి, నీతిమంతునికి బిగాలు కలుగుతున్నాయి, నీతిమంతునికి కోట్ల ఐశ్వర్యం కలుగుతుంది, నీతిమంతునికి విస్తారమైన బంగారము దొరుకుతుంది, నీతిమంతునికి వజ్రాలు దొరుకుతాయి, నీతిమంతునికి ధనఘనతలు కలుగుతాయని వాక్యం సెలవివ్వలేదు. ఏమని సెలవిస్తుంది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములట. 1, 2 కాదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటున్నాడు. నీతిమంతులమని ఒక జ్వరం రాగానే, ఒక తలనొప్పి రాగానే, ఓ చిన్న ఆపరేషన్ కాగానే శ్రమలు నాకే వస్తున్నాయి. ఒకటే వచ్చింది, అనేకము రాలే. నీకు అనేకము రాలే, ఒకటే వచ్చింది. శారీరకంగా ఏ బాధపడుతున్నావో దాని గురించి శరీరంతో ఉన్నావు కాబట్టి నీవు వచ్చింది, అంతే. శరీరంతో ఉన్నావు కాబట్టి అది వచ్చింది, నీ నీతిని బట్టి కాదు. నీతిమంతునికి ఆపదలు అనేకములట. 1 కాదు, తలకు మించినవి, నీ వెంట్రికలకు మించినవి, నీ వయసుకు మించినవి, నువ్వు అధిగమించలేనివి, నువ్వు తాళలేనివి, తట్టుకోలేనివి నీకు కలుగుతున్నాయి అంటే నీవు నీతిమంతుడవు. 1 కలగానే నీతిమంతుడు అంటే కావు. అనేకమైన ఆపదలు కలుగును. కానీ అవి కలిగినను సరే ఏమంటుండు? వాటన్నిటిలో నుండి, 1లో నుండి అని చెప్పలేడు దేవుడు వాక్యం. అన్నిటిలో నుండి వారిని యెహోవాయే తప్పించును, యెహోవాయే విడిపించును. హల్లెలూయా. అంటే ఆపదలు అనేకములు కలిగితే చుట్టూనున్న పరిస్థితులు వ్యతిరేకము, బంధువుల చేత సహాయము లేదు, స్నేహితుల చేత సహాయము చేయదు, పరిచయస్తుల చేత సహాయము చేయలేదు, నెలవరుల చేత సహాయము చేయదు, సంఘాలతో సహాయము లేదు, అధికారులతో సహాయము లేదు, తనను తాను కూడా కాపాడుకునే శక్తి లేదు. కాబట్టి అంతటి శ్రమలు అధిగమించి శ్రమలలో కూలికపోయి ఉన్నాడు. ఒక లోయలో పడ్డట్టు వారు ఉన్నారు. వారి కుటుంబం ఉంది, కానీ వారి నీతిని దేవుడు చూశాడు. నీతిమంతుడైన దేవుని అనుసరించడం చూశారు. దేవుడిని నిత్యము వారు వేడుకొనడం చూశారు. వారి మూలుగులను దేవుడు విన్నారు, వారి విజ్ఞాపనలను దేవుడు విన్నాడు, వారి ప్రార్థనలను విన్నాడు. వారికి దిక్కులేని వారు అని దేవుడు వారిని చూశాడు. ఎందుకో తెలుసా? దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన మానక ఆలకించును, త్రోసిపుచ్చక ఆలకించునని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అక్కడ ఎవరు లేరు, కాబట్టి అవి అధిగమించుటకు కూడా ఎవరికి శక్తి లేదు. శక్తి ఎవరికి లేదు కాబట్టి సర్వశక్తి గల దేవుడు ఆ ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపిస్తానని వాక్యం సెలవిస్తుంది. భయపడకు. ఈ దినము నాడు నీవు, నీ కుటుంబము ఎన్ని శ్రమలలో, ఎన్ని సమస్యలలో, ఎన్ని ఇరుకులలో, ఇబ్బందులు ఉన్నారో ఆ ఇబ్బందులన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించుటకు, దేవుడు నిన్ను బలపరచుటకు, దేవుడే నీకు సహాయపడుటకు నీ వెంటే ఉన్నాడు, నీ తోడ
తోడై ఉన్నాడు. తగిన సమయం ఒకటి రాబోతుంది. ఆ సమయంలో నీవు నీ శత్రువులు ఊహించనంత దీవెన, ఆశీర్వాదం, సహాయముతో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నత శిఖరాల మీద ఎత్తనై ఉంటున్నాడు. ఆయన శక్తి అటువంటిది. ఆ శక్తి చేత నిన్ను బలపరచనై ఉంటున్నాడు. ఆయన ఆత్మ నీ పైన ఉంది కాబట్టి ఆయన ఆత్మ చేత కార్యములు జరిగించుటకు ఆయన సమర్థుడై ఉంటున్నాడు. భయపడకు. ఇక్కడ అంటున్నాడు దేవుడు వాక్యం, అన్నిటిలో నుండి విడిపించి వాడను నేనేనంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు, అతడు నేల మీద పడినను లేవలేక యుండడు అంటున్నాడు. లేవలేక యుండునని లేడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు, అతడు నేల మీద పడినను తిరిగి లేవలేక ఉండడు. ఎందుకో తెలుసా? యెహోవా చేయి పట్టుకున్నాడు. మనుషులు చేయి పట్టుకుంటే ఎప్పుడు జార విడుస్తారో తెలియదు. మనుషులు చేయి పట్టుకుంటే ఆ బాధలను చూసి వీరిని ప్రేమిస్తే మా చుట్టూ ఉంటారు, ప్రేమిస్తే వీరిని మొయ్యాల్సి వస్తుంది, ప్రేమిస్తే వీరికి సహాయం చేయాల్సి వస్తుంది, వీరిని ఒకవేళ వీరితో మాట్లాడితే వీరికి ఏమైనా దిక్కు లేకపోతే ఇంట్లో మేము ఇవ్వాల్సి వస్తుంది అని చెయ్యి వదిలిపెడతారు మనుషులు. కానీ దేవుడు అంటున్నాడు యెహోవా వాని చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి వాడు నేలన పడినను అనగా లేవలేని స్థితిలో, దీన స్థితిలో, పెంటకుప్ప స్థితిలో అధిగమించినప్పుడు కుటుంబం అంతా ఇక మాకు చావే చరణము, మాకు బ్రతుకు లేదు అనే సమయంలో కూడా యెహోవాయే చేయి పట్టుకున్నాడు కాబట్టి యెహోవాయే వారిని పడినను లేవలేక ఉండడు. అంటే యెహోవాయే లేపనై ఉంటున్నాడు. యెహోవా వారికి తోడై ఉన్నాడు. నీ శ్రమలో నేను నీకు తోడై ఉండేదని అంటున్నాడు దేవుడు వాక్యం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందినని అంటున్నాడు దేవుడు వాక్యం. మనల్ని బాధలను దేవుడు భయపడకు, ఒంటరిగా విడిచిపెట్టువాడు కాదు. ఆయన మన బాధలతో ఉన్నాడు, మన శ్రమలలో మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడు లేకపోతే ఈ దినము మన కుటుంబాలు మనము ఎప్పుడో సమాధి గర్భంలో దాయబడిన వారము, మన బొందల మీద ఎప్పుడో పచ్చటి గడ్డి మొలిసేది. ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నతులను గనులను కంటే ఎక్కువగా దిక్కు దశ లేని పాపాత్మలమైన శాపంలో కూడి ఉన్న మన కుటుంబంను మనల్ని దేవుడు ప్రేమించి తన హక్కున చేర్చుకొని ఉన్నాడు. హక్కున చేర్చుకొని దిక్కులేరు వారు అని దేవుడు దయ చూపించాడు, కరుణ చూపించాడు. కాబట్టి తన దీర్ఘాయువు చేత, తన హాయువు చేత మనల్ని రింపి మన హాయువును దేవుడు తన దగ్గర దాచుకొని ఉన్నాడు. కాబట్టి గనులకు లేని రక్షణ, ధనవంతులకు లేని రక్షణ, ఎవరికి లేని రక్షణ దేవుడు మనకు ఇచ్చి రక్షణని కాదు ఆయన సేవ్గా మనల్ని కాపాడుతున్నాడంటే మనం నీతిమంతులమని కాదు, కానీ ఆయన ప్రేమ, ఆయన ఉచితమైన కృప, ఆయన ధారాళమైన దయ మన మీద ఉంది. కాబట్టి ఆయన దీర్ఘశాంతుడు, దయాలుత్వం కలిగిన దేవుడు, దేవుడే బలవంతుడు, జాలిగల దేవుడు. చక్కని మాట, ఎంత మంచిగా అంటున్నాడు. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతను నేలను పడినను తిరిగి లేవలేక ఉండడు అంటున్నాడు. అంటే లేవలేక ఉండడు అంటే తప్పకుండా యెహోవా లేవనెత్తుతాడు. అతని గోతిలోకి పోడు, అతనికి ఆహారము తప్పదు అంటాడు దేవుడు వాక్యం. చక్కని దేవుడు వాగ్దానాలు నెరవేర్పు జరుగుతాయి. సమయం వచ్చినప్పుడు దేవుడు నెరవేరుస్తాడు. వాటిని మనము పొందుకున్నట్లుగానే దేవుడు సన్నిధిలో దీన హృదయము కలిగి నిత్యము ఆయన మీద ఆధారపడి ఆయనే కాపాడతాడు, రక్షిస్తాడనే ఒక భావంలో బ్రతకాలి. భావము కాదు, నమ్మకంలో బ్రతకాలి. మనం దేవుని చిత్తంలో నిలబడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎవరికి అందనంత స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అందనంత ఆశీర్వాదంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఉంచుతాడు. భయపడకూడదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, నా శత్రువా నా మీద అతిశయపడకు చెప్పు. శత్రువైన సాతానుకు చెప్పు, శత్రువులకు చెప్పు. ఏమని? నా మీద మీరు అతిశయపడవద్దు. ఎందుకో తెలుసా? నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎలా లేస్తావని అంటే అంటున్నాడు ఇక్కడ, నేను అంధకారం అందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అని చెప్పు. ఏమని? శత్రువా నా మీద అతిశయపడకు, నేను కింద పడిన తిరిగి లేస్తా. ఎందుకో తెలుసా? నేను అంధకారంలో, చీకటిలో, చీకటి స్థితిలో, చీకటి బ్రతుకులో నేను బ్రతికినను. నా దేవుడే నాకు వెలుగు, నా దేవుడే నాకు రక్షణ, నా దేవుడే సంరక్షణ, నా దేవుడే నన్ను విడిపించువాడు. కాబట్టి నువ్వు నా మీద నేను పడిపోయానని నవ్వకు, నేను పడిపోయానని అతిశయపడకు. ఒక రోజు నన్ను దేవుడు లేపుతాడు. ఒక బలమైన వెలుగు ప్రకాశమానంగా వచ్చినప్పుడు అంధకారం అంతా తొలగిపోయి వెలుగులోకి నడిపిస్తాడు. అంధకార సంబంధమైన క్రియలలో నుండి విడిపించి తన ఆశీర్వాదపు వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తాడు. అప్పుడు నీవు నవ్విన నీవు, తృణీకరించిన నీవు సిగ్గుపడతావు. ఎందుకంటే దేవుడు, నా దేవుడు నన్ను తప్పకుండా లేపుతాడు. ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు అని చెప్పు. భయపడకు, బాధపడకు. ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే కదా, దుర్మార్గుల పతనం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? శాశ్వతంగా ఉంటుంది. దుర్మార్గుల పతనం వారికి ఎప్పుడు దొరుకుతుంది అన్నట్లు. అదేవిధంగా దేవుడు వాక్యం ఇక్కడ చూసుకున్నట్లయితే
దుర్మార్గుల పతనం ఎలా ఉంటుందో చూద్దామా. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవారి వాన మబ్బు అంటున్నాడు కదా. అంతటిగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దుర్మార్గులు అలా పతనం అయిపోతారు. కానీ రాజుల ముఖ ఏమంటున్నాడు ఇక్కడ, ముఖ ప్రకాశము వలన జీవము కలుగుతుందట. ముఖము రాజా అయిన యేసుక్రీస్తుల ప్రభుల వారి వెలుగు ప్రకాశమానంగా మన మీద ఉన్నట్లయితే, ఉదయించినట్లయితే మనకేమి కలుగుతుంది, జీవము కలుగుతుందని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు వాక్యము, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. హల్లెలూయా. దయగల వారి ఎడల నేను దయ చూపిస్తాను, కఠిన ఎడల వికటము చూపిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, యథార్థంగా ఉన్న వారి యథార్థత వారికి త్రోవ చూపిస్తుందట. ఏ త్రోవలు మూసుకుపోయాయి మన జీవితాల్లో, మన కుటుంబంలో ఎన్ని త్రోవలు మూసుకుపోయాయి, చుట్టూ నలు దిశల అన్ని డోర్స్ అన్ని మూయబడి ఉన్నాయేమో. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని యథార్థత ఎక్కడ వదులుకున్నాం, ఎక్కడ యథార్థతను మనము చేయలేక ఉన్నాం, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి దేవుడి సన్నిధిలో మొరపెట్టి యథార్థంగా ప్రవర్తించే మనసు దేవుడిని అడుగుదాం, యథార్థమైన హృదయము దేవుడిని అడుగుదాం. దేవుడు ప్రాకారాలు నీ కుటుంబం కొరకు తెరవనయించున్నాడు. ప్రాకారాలు తెరుస్తాడు. ఎందుకు మార్గములు చూపిస్తుందట. యథార్థతనే మార్గం చూపిస్తుందంట. ఏం చూపిస్తుంది? యథార్థత మార్గము చూపిస్తుంది అని దేవుడు ఈ దినము నాడు నీకు స్పష్టత తెలియజేస్తున్నాడు. ఏమని మార్గము లేదు, తెరువు అంటున్నావు. నేను ఎలా తెరవను? నీ లోపల లేని యథార్థతను నీవు ఈ దినం అనుసరించు, యథార్థతను నీవు కలిగి జీవించు. ఆ యథార్థతను నీకు త్రోవ చూపిస్తుందని దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. దేవుడే మార్గమును తెరవనయింటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయనట. ద్రోహం చేసేవారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారట? మూర్ఖ స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి వారిని వారే పాడు చేసుకుంటారు. కాబట్టి మనం ఆ రీతిలో ఉండకూడదు. మూర్ఖ స్వభావం ఎప్పుడు మన జీవితాలలోకి మనం రానివ్వకూడదు. ఎందుకనగా మూర్ఖ స్వభావం నాశనానికి పాడుతూ తీసుకెళ్తుంది. యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళం చేయను. హల్లెలూయా. యథార్థత మార్గం తెరుస్తుంది అన్నాడు అక్కడ. ఇప్పుడు యథార్థవంతుల నీతి ఏం చేస్తుందట? వారికి మార్గం సరళం చేస్తుందట. అంటే ఏ ఆటంకం ఉండదు, సరళమైన మార్గం. ఎక్కడికి వెళ్ళినను దేవుడు విస్తారమైన మార్గాలు తెరుస్తాడు. నువ్వే పని చేసినను యథార్థమైన ఆ మార్గంలో మా దేవుడు సరళం చేసి ఆ త్రోవలలో ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం, ఆటంకం అనేది లేకుండా దేవుడు చేస్తాడు. ఉందామా యథార్థంగా, ప్రవర్తిద్దామా యథార్థంగా, నీతి న్యాయములతో ఉందామా, క్రీస్తు అనే బండ మీద కుటుంబాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్లయితే దేవుడే మనల్ని నిలబెట్టనంటున్నాడు. దేవుడే మనల్ని బలపరచనంటున్నాడు. ఈ మాటల్ని బట్టి దేవుడి సన్నిధిలో ఎలా బ్రతుకుతున్నాము, ఎలా బ్రతకాలి అని విని దేవుడి సన్నిధిలో మనము ఆత్మీయ జీవితాన్ని పెంపొందేలా ఉన్న దేవుడు మన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ subscribe, like, share.